రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అల్మాజ్గూడ గ్రామంలో నిర్వహించిన టీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి శ్రీమతి సబిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అల్మాజ్గూడ గ్రామంలో 52 కాలనీలు కొత్తగా ఏర్పడుతున్నాయని, అన్ని కాలనీలలో కనీస మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి తాము నిర్ణయించిందని అన్నారు. అల్మాజ్గూడ గ్రామ అభివృద్ధికి 16 కోట్ల రూపాయల హెచ్ఎండిఏ నిధులు మంజూరు చేసినట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు రామిరెడ్డి, కార్పొరేటర్లు కవిత, రామరెడ్డి, బోయపల్లి ద్వీపిక, స్వప్న, ముత్యాల లలిత పాల్గొన్నారు. ఎవరి ఏరియా వాళ్ళు బేస్ చేసుకుంటే చాలు ఖచ్చితంగా మార్పును స్పష్టంగా గమనించగలుగుతాం. ఈరోజు మన కార్పొరేషన్ సంబంధించి గతంలో కార్పొరేషన్ ఏ విధంగా ఉండేది బడంపేట, ఇప్పుడు కార్పొరేషన్లో ఏ విధంగా మార్పు వచ్చిందనేది దయచేసి నిపుణులైన, చదువుకున్న, ఆలోచించగలిగిన, రాజకీయ పరిజ్ఞానం ఉంది మాట్లాడగల ఎవరైనా కూడా బడంపేట కార్పొరేషన్లో ఉన్న ప్రతి ఏరియా కూడా అభివృద్ధిలో ముందుకు పోతుందనేది మనందరం గమనిస్తున్న అంశం. ఈరోజు వేదిక మీద ఉన్న మా గౌరవ కార్పొరేటర్స్ అందరూ కూడా ఎవరి పరిధిలో వాళ్ళకున్న సమస్యను సాల్వ్ చేయడానికి నిరంతరం మీ మధ్యలో ఉంటూ మీకున్న సమస్యలను తీసుకొచ్చి నాకు చెప్తూ సమస్య పరిష్కారానికి నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళ ఇంట్లో సమస్య ఇప్పటి వరకు వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళకున్న సమస్య ఒక చిన్న సమస్య ఇప్పటివరకు నన్ను అడగలేదు. కానీ ఎప్పుడు వచ్చినా మా కాలంలో ఇది కావాలి, మా డివిజన్లో ఇది కావాలి, మాకు ఇన్ని నిధులు కావాలని అడుగుతూ ఉంటారు తప్పిస్తే వ్యక్తిగతంగా ఒక్కనాడు కూడా నన్ను వాళ్ళు సాయం అడగలేదు. వేదిక మీద దాని విధంగా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎప్పుడైనా అభివృద్ధి కావాలి